ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. పసందైన రుచికరమైన వంటకాలను పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం రామంతపూర్ వెంకటరెడ్డి నగర్లో ఉన్న సుప్రియ గారింటికి వచ్చేసాం. ముందుగా సుప్రియ గారిని పరిచయం చేసుకుని వారు మన కోసం తయారు చేసే రెసిపీస్ ఏంటో అడిగిద్దాం. హాయ్ సుప్రియ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాము. ఓకే, మరి మా రుచి చూడు వ్యూవర్స్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నారు? కాకినాడ కాజా చేస్తున్నా. ఓ, మీది కాకినాడ? కాదండి, హైదరాబాద్ అండి. హైదరాబాద్ లోనే కాకినాడ కాజా చేస్తున్నారు. పిల్లలకి ఇష్టమని చేస్తున్నాం. ఓకే, అదే రహస్యం తెలుసుకుందామని, ఎందుకు కాకినాడ కాజా మా చేస్తున్నారు? పిల్లలకి ఇష్టం. మీరు పర్ఫెక్ట్ అందులో? పర్ఫెక్ట్ అండి. వెరీ గుడ్. సో మరి కాకినాడ కాజాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? మైదా పిండి, చక్కెర, తినే సోడా, ఉప్పు, నెయ్యి, నూనె, బియ్యపిండి. సో వ్యూయర్స్ చూసారు కదా, సుప్రియ గారు మన కోసం కాకినాడ కాజా చేస్తారట. అసలు కాకినాడ కాజా అనేది ప్రొఫెషనల్స్ జనరల్ గా చేస్తూ ఉంటారు, ప్రొఫెషనల్ షెఫ్స్. మనం స్వీట్ హౌస్లో చూస్తుంటాం జనరల్ గా. అయితే హోమ్ మేడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంట్లో కాకినాడ కాజా ఎలా తయారు చేసుకోవాలో మనకి ఇప్పుడు సుప్రియ గారు నేర్పిస్తారు, తెలుసుకుందాం. ఓకే సుప్రియ గారు, సో ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేశారు కదా, తయారు చేసే విధానం చూద్దామా? చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటిది? బియ్యపిండి, మైదా పిండి, 2 కప్స్ మైదా పిండి. ఓకే, అందులో తినే సోడానా? కొంచెం చిటికెడు తినే సోడా. ఓకే, స్వీట్ గా ఉండాలి కాబట్టి స్వీట్ అనేది ఎప్పుడైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటది. ఎప్పుడైనా స్వీట్ లో సాల్ట్ వేయాలా? టేస్టీ ఉంటది. ఓకే, ఎట్లాగైతే పులుపులో బెల్లం యాడ్ చేయాలో స్వీట్ లో సాల్ట్ చిటికెడు ఓకే సాల్ట్ యాడ్ చేసి కొంచెం ఆయిల్ పోయాలి. కొంచెమేనా? లైట్ గా అంటే తడపడం కోసం, అంతేనా? సో ఇప్పటి వరకు మనం మైదా పిండిలో కొంచెం ఉప్పు, అలాగే నూనె వేసుకున్నాం, తినే సోడా కూడా వేసుకున్నాం. ఓకే, నానబెట్టాలా దీన్ని ఏమైనా? 1 అవర్ నానబెట్టాలి. ఓకే, మరి నానబెట్టి రెడీగా పెట్టానండి. సరే, అయితే ఇందులో వాటర్ వేసి కొంచెం గట్టిగా తడిపి 1 అవర్ నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఓకే, అది చూపించండి. ఇగో ఇట్లా అంత మెత్తగా అయ్యేంత వరకు నానబెట్టుకోవాలి. ఓకే, సో 1 అవర్ సరిపోతుందా? 1 అవర్ చాలండి. ఓకే, పిండి తడిపి పెట్టుకున్నాము. పూరి పిండి లాగా రోల్ ఇట్లా ఉండలు చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసారా ముందే బాండ్లీలో? అవునండి. కొంచెం సిమ్ చేయండి. హైలోనే పెట్టాలా? సిమ్ లో గోలించుకోవాలి. ఓకే ఓకే, సరే. ఫస్ట్ ఆయిల్ వేడి అయ్యేంత వరకు హైలో పెట్టి తర్వాత సిమ్ లో పెట్టి వేయించుకోవాలి, అంతే కదా? ఓకే, సో రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా ఇది? అప్పుడప్పుడు పిల్లలు అడిగినప్పుడే చేసిస్తానండి. ఓకే, ఇష్టంగా తింటారా? ఇష్టంగా తింటారు. ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం కాబట్టి మీరు బాగా నేర్చుకున్నారు. ఎక్కడ ఫస్ట్ తిన్నారు మీ పిల్లలు? మా అత్తమ్మ చేసింది, బాగుంది మమ్మీ అంటే నేను ట్రై చేసిన. ఓకే, సో కొంచెం కాకినాడ కాజాలు అండ్ బాదుషాలు సేమ్ ఉంటుందా? కొంచెం అందులో పెరిగేసి ఫ్రిడ్జ్ లో పెట్టి నానబెట్టాలి. ఇది అట్లా పెరుగు అవసరం లేదు. ఓకే ఓకే, సో ఇవాళ మీరు చేశారు కదా, నేను ఇంట్లో బాదుషా ట్రై చేస్తాను. ఓకే అండి. ఓకే, సో ఇది పాకం చేయాలా? పాకం కూడా ఫస్ట్ పంచదార వేనా ఆర్ వాటరా? వాటర్ వేయండి. పంచదార కదా ఫస్ట్. 1 కప్కి 2 కప్స్ షుగర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకోవాలా? షుగర్ స్వీట్ కావాలి కదా, దానికి 1 కప్ అయితే ఇది 2 కప్స్. ఓహోహో, ఓకే. సో పిండి అంటే మైదా పిండి 1 కప్ అయితే 2 కప్స్ ఆఫ్ షుగర్. అవునా? తగినన్ని వాటర్ వేసి జస్ట్ ఇట్లా తడపాలి అంతే కదా? చాలు. ఇదేంటి లేత పాకల్లాగా ఉంటే చాలేమో కదా? అవునండి. ఓకే, సో మీరు స్వీట్స్ అన్ని బాగా చేస్తారా అయితే? చేస్తానండి. మరి ఇంకా మీకు మంచిగా వచ్చిన స్వీట్ ఏంటి? ఇంకోటి బస్వకర్జం చేస్తాను. బస్వకర్జం, అరే అదేదో కొత్తగా ఉంది, అది ట్రై చేయాల్సింది కదా. బస్వకర్జం అంటే ఇది ఇంకొంచెం స్పెషల్ ఉంటుందండి. అంటే కాకినాడ కాజాలు అందరికీ తెలుసు కదా. ఓకే, పర్వాలేదు, నెక్స్ట్ టైం చేసినప్పుడు మీరు బస్వకర్జం చేయండి, సరేనా? ఓకే అండి. ఓకే, సో మీ హాబీస్ ఏంటి చెప్పండి సుప్రియ? ఏంటండి, ఇల్లు నీట్గా ఉంచుకోవడం, పిల్లలకు చెప్పుకోవడం, చాలా అండి. అంతే, అదే హాబీనా? దాన్ని హాబీ అంటారా? ఇక ఖాళీ టైంలో నా బ్లౌజులు నేను కుట్టుకుంటాను. ఓహో, ఓకే. సో స్టిచ్చింగ్ వచ్చు మీకు, అంతేనా? అవునండి. ఇది సిమ్ చేయనా? చేసాను. ఇది కూడా కొంచెం, ఇది మైదా పిండి బియ్య పిండిలో అద్దుకుంటూ. ఓహో,
లాటించేటప్పుడు ఖచ్చితంగా బియ్య పిండిలో అద్దుకోవాలా? ఎందుకలా బియ్య పిండి? మనం పిండి పెట్టకపోతే కిందంతా అంటుకుంటది కదా. మనం జనరల్ గా గోధుమ పిండి కానీ చేస్తాం కదా, ఇది చేస్తే ఏంటంటే మంచిగా ఉంటది. ఓహోహో, ఓకే. సో హాబీస్ అడిగితే ఇంట్లో పని చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం అదే పెద్ద హాబీ అని చెప్పారు. బాగుంది. ఇంకా టైం పాస్ ఎట్లా? ఇంకా టైలరింగ్ ఏనా ఇంకా టైం పాస్ అంటే? ఫ్రెండ్స్ చిట్ చాట్లు, కిట్టి పార్టీలు ఏమైనా ఉన్నాయా? కిట్టి పార్టీస్ చేసుకుంటామండి. ఓకే. ఎంతమంది ఉంటారా మీ కిట్టీలో? మా కిట్టీలో 10 మెంబర్స్ ఉంటాం. ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ కలుస్తూ ఉంటారా? ఎలా? ఎవ్రీ మంత్ చేసుకుంటామండి. వీక్ అంటే ఇక పిల్లలు ఇక బయటకు వెళ్ళేది ఉంటుంది వాళ్ళు. సో అలా పల్చగా లాటించాలా? ఇదేంటి? నెయ్యి ఎక్కడ యాడ్ చేస్తారు? ఇందులో ఫస్ట్ ఒక దాని మీద నెయ్యి బియ్యపిండి వేసి పెట్టాలి, మళ్ళీ లేయర్ పెట్టాలి, మళ్ళీ బియ్యపిండి నెయ్యి, అందుకే లేయర్ లేయర్ లాగా వస్తుందా? ఓకే ఓకే ఓకే. సో చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు సుప్రియ గారు. చూద్దాం మరి మనం కూడా చేసుకోవాలి. చాలా మందికి ఇష్టం ఉంటుంది కాకినాడ కాజాలంటే. సో సింపుల్గా రెడీ అయిపోతాయంటే ఎవరైనా ఈజీగా ఇంట్లో చేసుకోవడానికి ఏమంటారు దాన్ని, ఉత్సాహం చూపిస్తారు కదా. ఫస్ట్ టైం మీరు చేయగానే ఇది మంచిగా వచ్చేసిందా? వచ్చిందండి. ఓకే. అప్పటి నుంచే మీ వాళ్ళందరికీ నచ్చిందా? అవునండి. ఓకే. స్వీట్స్ కాకుండా ఇంకేమేం చేస్తూ ఉంటారు? మేము గోబీ 65, మంచూరియా. ఓకే. సో ఇంకా మీ పిల్లలు మీ వారు బయటికి వెళ్ళి తినాల్సిన అవసరమే లేదు, ఇంట్లోనే కట్లీస్, సమోసాలు ప్రతి ఒక్కటి చేసుకుంటాం. పిల్లలు వచ్చేకల్లా ఒక స్నాక్ ఏదైనా రెడీగా ఉంటుందా మీ ఇంట్లో? ఉంటుందండి రోజు. ఏ స్కూల్ పిల్లలు ఇద్దరు? సెయింట్ జోసెఫ్ హై స్కూల్, రామంతపూర్. ఓకే. మీ వారి పేరేంటి? సతీష్ కుమార్. చెప్పారా ఇందాక? చెప్పాను. ఓకే. పిల్లల పేరు చెప్పలేదు అయితే చెప్పండి. ప్రథమ్ కుమార్, వర్షిత్ కుమార్. ఓకే. అంతా కుమారా? అవునండి. పేరు సుప్రియ కుమారి అని పెట్టాల్సింది అప్పుడు కదా. కుమారి అంటే పెళ్లి కాని వాళ్ళని అంటారు కదండి, సుప్రియ ఉంది కదా ముందర, అందుకోసమే కుమారి పెట్టుకోలేదు. అంతేనా? బాగుంది. అయితే సుప్రియ శ్రీమతి అని పెట్టా? అవునండి. సో 3 లేయర్స్ అయినాయి కదా, అంటే ఒక్కొక్క దానికి 3 లేయర్స్ పడతాయి అంతేనా? అవునండి. ఓకే. ఇది కలపనా? కలప. ఇంట్లో బాగా మాట్లాడతారా మీరు? మాట్లాడతాను. మరి నాతో ఎందుకు మాట్లాడట్లేదు? టెన్షనా? ఇది లేత పాకం రావాలా ముదురు పాకమా? లేత పాకమే రావాలి. చూడండి చూసిన తర్వాత ఇంకొంచెం అంటే కొంచెం కావాలా? సరిపోతుంది. సో మీ అమ్మగారు వాళ్ళు ఎక్కడ ఉండేది? మాది ప్రేమ్ నగర్, ఇక్కడనే. ఓకే. ఇట్లా చెప్పండి, ఇది నాకు ప్రొసీజర్ చెప్తూ చేయండి. ఫస్ట్ లేయర్కి నెయ్యి రాసుకోవాలి. ఓకే. నెయ్యి రాసుకొని కొంచెం బియ్యపిండి ఇట్లా చల్లుకోవాలి, మళ్ళీ లేయర్ వేయాలి. ఓకే. కొంచెం గట్టిగా ఒత్తుకోవాలి. మళ్ళీ సేమా? నెయ్యి పెట్టేసుకొని మళ్ళీ బియ్యపిండి కొంచెం, మళ్ళీ లేయర్ పెట్టి. ఇప్పుడు దీంట్లో ఎక్కడ మనం షుగర్ యాడ్ చేయలేదు కదా? అవునా, యాడ్ చేయొద్దు, మన పాకం వస్తుంది అంతే. అవును. ఓకే. ఇది ఉత్తగా తింటే చప్పగానే ఉంటదేమో. అవునండి. ఇది ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఓకే. మళ్ళీ లాటించాలా దాన్ని? ప్రెస్ చేయాలా? అవసరం లేదు. ఓకే. ఇప్పుడు దీంట్లో ఒక 3-4 వస్తాయా మనకి? కట్ చేసుకుంటాం కాబట్టి. చాక్ కావాలా? వాటర్ తీసుకొని, ఇంకొన్ని వాటర్ కావాలా? వాటర్తో తడిపి ఇట్లా ఫోల్డ్ చేయాలా? మనకి గోలిస్తప్పుడు లేచిపోవు ఇట్లా విడిపోకుండా ఉండేందుకు మనం కొంచెం వాటర్తోని అద్దుకుంటున్నాం అంతేనా? ఓకే. గట్టిగా ఉంటాయి కదా, విడిపోకుండా ఉంటాయి కదా. ఓకే. సో ఎలాగో మీరు ఆల్రెడీ ట్రై చేశాను, వంట ఇది చేశాను అన్నారు కాబట్టి నేనైతే కాన్ఫిడెంట్గానే ఉన్నాను. మీరు? కాన్ఫిడెంటే ఉంది. మరి ఇంకే అంటే కాన్ఫిడెన్సే కానీ కొంచెం ఎక్కడో అనుమానం ఉందా? లేదు, అనుమానం కాదు కానీ భయంతో వస్తాయా రా? ఏం కాదు, అన్నీ బాగానే వస్తాయి. మనం వస్తాయి అనుకుంటే చాలు, అదే వచ్చేస్తుంది. ఇట్లా చేసి ఓకే. ఇట్లా చిన్న చిన్న క్రాస్ కట్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే బాగుండేదా?
అంటే చిన్నగా అయితేనే బాగుంటుంది. పిల్లలు అయితే ఒక పెద్ద పెద్ద అయితే తినలేరు, ఆడ పాడేస్తారు కదా అని చిన్న స్మాల్ స్మాల్ అయితే బాగుంటాయి. మన ఇష్టం అంటే పెద్ద కూడా చేసుకోవచ్చు కదా. కొంచెం పెద్ద సైజ్ చపాతీలు సరిపోతుంది అంతే కదా. ఓకే, దీన్ని ఫెవికాల్ వేసి అంటించండి. ఓకే అండి. ఇట్లా ఇట్లా ప్రెస్ చేయాలి కొంచెం. ఓకే, కొంచెం అప్పుడు అందులో లేయర్స్ కనిపిస్తున్నాయి మంచిగా కదా. మాట్లాడచ్చు కొంచెం. కొంచెం నూనె కాగిందా చూసుకుందాం. ఓకే, కాగినట్టుంది కదా. ఇది కూడా వచ్చిందా పాకం చూసుకోండి, ఆఫ్ చేద్దాం. వచ్చినట్టేనా? వచ్చిందా? ఓకే, ఇది కాగింది నూనె. ఓకే, వేసేయండి. అన్న ఒకసారి వేసేస్తారా? వేసేస్తా. సో ఈ లోపు నేను ప్రొసీజర్ చెప్పనా మరి వ్యూయర్స్కి? చెప్పండి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, సుప్రియ గారు ప్రిపేర్ చేస్తున్న కాకినాడ కాజా ఆల్మోస్ట్ రెడీ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇది చెప్పాను కదా ఇందాకే, ప్రొఫెషనల్స్ షెఫ్స్ చేసే కాకినాడ కాజాల్ని ఇంట్లో హాయిగా హోమ్ మేడ్ చేస్తే ఎలా చేయాలనే ప్రొసీజర్ అంతా చెప్పేశారు. సో అది నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో మైదా పిండి తీసుకోవాలి. సో మైదా పిండిలో కొద్దిగా తినే సోడా, అట్లాగే కొంచెం సాల్ట్. ఎప్పుడైనా స్వీట్ని కాంపెన్సేట్ చేయాలి, మరీ స్వీట్గా ఉండొద్దు అనుకున్నప్పుడు దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలట. సో అలా చేసి దాంట్లో కొద్దిగా నూనె వేసి మళ్ళీ నీళ్ళతో చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. అయితే ఇది మనం కాకినాడ కాజాలు మంచి టేస్టీగా బాగా వేగాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 1 అవర్ ముందు, మనం చేయడానికి 1 అవర్ ముందు వరకు నానబెట్టి పెట్టాలి. అది చక్కగా మెత్తగా అయ్యేలా ఉండాలి. మీకు అందరికీ తెలిసిన విషయమే, మైదా పిండి వన్స్ మనం నానబెట్టి పెడితే అది చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో ఆ తర్వాత 1 అవర్ అయిపోయిన తర్వాత వాటినన్నింటినీ కూడా చపాతీలా చేసుకోవాలి. అయితే మనం కాజాలు చేసుకోవడానికి 3 లేయర్స్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఎలాగైతే 3 చపాతీస్ చేసుకుంటాం కదా, ఫస్ట్ లేయర్ నార్మల్గా పెట్టేసి దాని మీద కొద్దిగా బియ్యపిండి, అలాగే ఫస్ట్ నెయ్యి రాసి దాని మీద బియ్యపిండి వేయాలి. మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ చపాతీ పెట్టి మళ్ళీ నెయ్యి అండ్ బియ్యపిండి, మళ్ళీ 3rd లేయర్ అవన్నీ పెట్టి వాటిని రోల్ లాగా చేసేసి మొత్తం అంతా ఎడ్జెస్ అన్నీ కూడా జాయింట్ చేసేసేయాలి. అయితే జాయింట్ చేసే ముందు కొంచెం విడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ తడిపి దాన్నంతా మళ్ళీ గట్టిగా ప్రెస్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత వాటిని షేప్స్ లాగా కట్ చేయాలి. షేప్స్ కట్ చేసే ముందు ఇట్లా క్రాస్గా వచ్చేలాగా కట్ చేస్తే మీకు లోపల లేయర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా తెలుస్తాయి. సో అలా చేసిన తర్వాత అవి పక్కన పెట్టుకొని ముందుగానే మనం స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి అది బాగా వేగిన తర్వాత మనం కాజాలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వాటన్నిటిని వేయిస్తూ ఉండాలి. అలా ఇప్పటివరకు అయిన ప్రొసీజర్. అయితే ఇంకొక వైపు స్టవ్ వెలిగించుకుని దాని మీద బాండ్లీ పెట్టేసి బాండ్లీ ఆ గిన్నె ఎనీథింగ్ పాకం రెడీ చేసుకోవాలి. కాబట్టి దాంట్లో 1 కప్ ఆఫ్ మైదా పిండికి 2 కప్స్ ఆఫ్ షుగర్ అలా రేషియోలో తీసుకుని పాకం రెడీ చేసుకోవాలి. సో పాకం రెడీ చేయాలంటే ఏం చేయాలో కూడా తెలిసిందే. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టి దాంట్లో పంచదార వేసి జస్ట్ మునిగేలాగా వాటర్ వేసేసి అదంతా లేత పాకం వచ్చేలాగా చూసుకోవాలి. సో మనకి ఇక్కడ పాకం రెడీ అయిపోయింది. ఎట్ ద సేమ్ టైం అక్కడ కాజాలు కూడా వేగిపోతున్నాయి. తర్వాత ప్రొసీజర్ ఏంటో అడిగిద్దాం. ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు పెట్టుకోవాలి. సిమ్ లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ గా, ఓన్లీ గోల్డేనా? గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఓకే, సిమ్ లో పెట్టుకొని సిమ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే లోపలదంతా గోలాలి కాబట్టి, పెద్ద మంట పెడితే మాడిపోతుంది. కరెక్ట్, అవును. మీ యాంకర్ చాలా బాగుంటుంది. యాంకరింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటికి భయం పోయింది. అయితే మా ఫ్రెండ్స్కి, మా పేరెంట్స్కి హాయ్ చెప్పరా? తప్పకుండా. సో సుప్రియ గారి ఫ్రెండ్స్ అలాగే పేరెంట్స్కి ఏ బిగ్ హాయ్. వేగినట్టే నావి ఇంకొంచెం కావాలి. ఓకే, పర్వాలేదు, టేక్ యూర్ టైం. దీంట్లో వేగిన తర్వాత వెంటనే వీటిలో వేసుకోవచ్చా, ఇంకేమైనా చేయాలా? వేసుకోవచ్చు. ఓకే, అవి తీసుకోవడానికి రెడీగా ఉన్నాయా మీకు? సర్వింగ్ బౌల్, ప్లేట్ ఇది ఉన్నదండి. ఓకే, ఫస్ట్ దాంట్లో వేసి దీంట్లో వేయాలా? ఎట్లయినా వేయచ్చండి. వేసేయండి, డైరెక్ట్ వేసేసుకోవచ్చు కదా. ఒక్కొక్కటి వేయాలా అలా? అంటే ఎక్కువ ఆయిల్ పీల్చకుండా చూసుకోవాలి అంతేనా? ఓకే, ఇది గోలంగానే ఇక చక్కెర పాకంలో వేసేసుకోవాలి. ఓకే, ఇది షుగర్ పాకం మరి ఇట్లా డిప్ అయ్యేలాగా ఉండద్దా? తర్వాత అటు ఇటు మనము దాని మీద పోస్తూ ఉండాలి. ఓహో, ఓకే, అప్పుడైతేనే లోపల నానుతుంది. అవును. సో ఎంతసేపు నానబెట్టాలి దీంట్లో? హాఫ్ అన్ అవర్ నానాలా? ఓకే, స్టవ్ ఆఫ్ చేశారా? చేస్తాం. ఓకే, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కదా. హాఫ్ అన్ అవర్ కనుక దీంట్లో చక్కగా నానితే ఇంకా మనకి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుందా? అవును, మీరు ఎక్కడ యాలకుల పొడి వాడలేదు, అవసరం లేదా? ఇప్పుడు షుగర్ లేసి పైనుంచి వేయాలా? ఓకే,
ఓకే. ఇప్పుడు మనం ఇలా పోస్తూ ఉండాలి. ఓకే, గరిట వేరే తీసుకొని దాంతో పోద్దామా? అలా పోస్తుంటే లేయర్ మధ్యలో పోస్తే నాంతా ఉంటుంది అది కదా. మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి? జాము. జామున్లు అంటే ఇష్టమా? ఓకే, గులాబ్ జామా? అవునండి. కాలా జామున్ కూడా ఇష్టమా? లేదండి, గులాబ్ జామ్ ఇష్టం. ఓకే, నేను ఒక చిట్కా చెప్తానండి. అయ్యో ఎంత మంచి వాళ్ళు అసలు, మీరు అడక్క ముందే చిట్కా చెప్తా అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అందరికి డాండ్రఫ్ ఉంటుంది కదా, అయితే డాండ్రఫ్ పోవాలంటే మనం అన్ని షాంపూస్ వాడుతున్నాము, అంతా పోతలేదు కదా, మనం ఇంట్లోనే డాండ్రఫ్ పోతలేదు, జుట్టు పోతుంది. అట్లా అని అది ఇది పెట్టకుండా మన ఇంట్లోనే ఉండేది ఆనియన్. ఆనియన్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి, పేస్ట్ లా తయారు చేసుకొని అప్లై చేసుకొని 1 అవర్ అట్లే ఉంచి తలస్నానం చేస్తే డాండ్రఫ్ అంతా పోతుంది. వాసన షాంపూ పెట్టుకుంటాం కదా, సో ఆ ఉల్లి వాసన అంతా పోతుంది. ఓ వెరీ గుడ్. డాండ్రఫ్ అంతా పోతుంది. సో నేచురల్ థెరపీలా ఉంది కదా. అవునండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మంచి చిట్కా నేను మరొకసారి వ్యూయర్స్ కి చెప్తాను. సో వ్యూయర్స్ చూసారు కదండి, సుప్రియ గారు మన కోసం ఒక మంచి సూపర్ డూపర్ టిప్ చెప్పారు. ఇప్పుడు చాలా మంది డాండ్రఫ్ తో బాధపడుతూ ఉన్నారు, అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఈ చుండ్రు సమస్య ఉంటుంది కదా. సో డాండ్రఫ్ పోవాలి అనుకుంటే ఇంట్లో చక్కగా వంటింట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలు అని చెప్తున్నారు. ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి దాన్ని పేస్ట్ లాగా చేసుకుని దాన్ని అంతా కూడా జుట్టుకి కుదుళ్ళ నుంచి కనుక పట్టించి ఒక 1 అవర్ వెయిట్ చేసి ఆ తర్వాత షాంపూతో హెడ్ బాత్ చేస్తే, హెయిర్ బాత్ చేసేస్తే నెమ్మదిగా ఆ డాండ్రఫ్ బాధ, డాండ్రఫ్ సమస్య నుంచి మీరు బయటకు రావచ్చు, విముక్తులు కావచ్చు అని చెప్తున్నారు. సూపర్ టిప్ కదా. థ్యాంక్ యూ. ఓకే అండి. అయినట్టేనండి? అయినాయండి. ఓకే, బాగున్నాయి, కలర్ఫుల్గా కనబడుతున్నాయి. సో దీన్ని డిష్ అవుట్ చేసేసుకుంటారా? రెడీగా ఉన్నాయా? చేసుకున్నాం. ఓకే, డైరెక్ట్ దాంట్లోకి తీసుకోవడమేనా ఇంకా? ఎందుకంటే మనం టిష్యూ పేపర్ పెడితే స్వీట్ అంతా దానికి అంటే. ఓ కరెక్టే. దీంతో తీయొద్దా? తీయచ్చు. ఇట్లా చేయితో తీసినామనుకో ఇట్లా మంచిగా పెట్టుకోవచ్చు, లేకపోతే అలా. సరే, మంచిగా రావడమే ముఖ్యం, చేయితోనే పెట్టండి, సరేనా? ఓకే. ఇప్పుడు నేను తినడం కూడా చేయితోనే తినాలి కదా? అవునండి. కాకినాడ కాజాలు టేస్ట్ చూడండి, ఎలా ఉన్నాయో చెప్పండి తప్పకుండా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, సుప్రియ గారు ప్రిపేర్ చేసిన కాకినాడ కాజాలు నా చేతిలో రెడీగా ఉన్నాయి. ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూసి చెప్తాను. నిజంగా చాలా చాలా బాగున్నాయి. ఇంకొంచెం అంటే పాకంలో కనుక ఇంకొంచెంసేపు మునిగి ఆ రసమంతా ఇంకా బాగా పడి ఇదంతా చల్లారిన తర్వాత తింటే ఇంకా బాగుంటాయి అనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఏది తగ్గినట్టుగా లేదు, అన్ని టేస్ట్ కూడా పక్కా రిజిస్టర్ అవుతున్నాయి. అండ్ చక్కగా క్రిస్పీగా ఉంది కాజా కూడా, అండ్ ఎట్ ద సేమ్ టైం స్వీట్గా, సాఫ్ట్గా కూడా ఉంది. సో మొత్తానికి కాకినాడ కాజా ఈజ్ సూపర్. సుప్రియ గారు, మీరు ప్రిపేర్ చేసిన కాకినాడ కాజాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. దీని మీద పెట్టినా? పెట్టండి. థ్యాంక్ యూ అండి. ఓకే, వాళ్ళు ఎవరు పరిచయం చేయండి? మా హస్బెండ్ అండి. నమస్తే అండి, మీ పేరు? సతీష్ అన్నారు. ఓకే. సో పిల్లలు హాయ్. హాయ్. ప్రథమ్ ఎవరు? ప్రథమ్. నువ్వు ఫస్ట్ కాబట్టి నువ్వు ప్రథమ్ కదా? అదే. వర్షిత్ కుమార్. ఓకే. సో ఓకే, మీ మమ్మీ చేసే కాజాలంటే మీ ఇద్దరికి ఇష్టమా? ఎస్సా? బాగుంటాయా? నిజంగా బాగున్నాయి. మంచి కాజాలు ప్రిపేర్ చేసి పెడుతుందా ఇప్పుడు మీకు? ఎస్. మీకు తెలుగు రాదా మీకు? తెలుగు మాట్లాడొచ్చు, ఓకేనా? ఓకే, నైస్ టు మీట్ యూ. సో సుప్రియ గారు చాలా మంచి రెసిపీ తయారు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత మంచి రెసిపీ మా కోసం తయారు చేసినందుకు గాను మీకు గీతా కృష్ణ వారి తరఫు నుంచి ఒక గిఫ్ట్ వోచర్ అండి. థ్యాంక్ యూ అండి. సో చక్కగా అక్కడ షాపింగ్ చేయండి. గీతా కృష్ణ వారి బ్రాంచెస్ పనామా అండ్ కొత్తపేటలో ఉన్నాయి. చాలా రకాల శారీస్ అవైలబుల్లో ఉంటాయి. షాపింగ్ అంటే ఇష్టమేనా? ఇష్టమే. ఓకే. సో మీరు కూడా వెళ్ళొచ్చండి. ఈవెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో యూ కెన్ గో. కంగ్రాచులేషన్స్. సో వ్యూయర్స్ చూసారు కదండి, సుప్రియ గారు ప్రిపేర్ చేసిన కాకినాడ కాజాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, అలాగే మీ వాళ్ళందరికీ పెట్టండి. అలాగే మీకు తెలిసిన రెసిపీస్ని మాకు పరిచయం చేయాలి అనుకుంటూ, అలాగే మీరు కూడా సర్ప్రైజ్ గిఫ్ట్స్ గెలుచుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9010230555. ఇది ఇవాళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై.
గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.